మనం ఈ జిందగీలా ఏమైనా సాధించాలంటే మన దగ్గర ఇన్ని పైసలైనా ఉండాలి, లేదంటే ఇంత ఇలువైనా ఉండాలి. ఇక అవన్నీ ఉంటేనే ఈ జిందగీలా ఏమైనా సాధించవచ్చు అని మీరంటే అసలు మన దగ్గర ఆలోచనకు గట్లనే మన టాలెంట్కు గవి రెండు అసలు లెక్క కూడా రావు అని నేనంట. ఈ దునియాలో మనం ఏమైనా సాధించాలంటే మన దగ్గర ఆలోచనతోని అన్న కావాలి, లేకపోతే టాలెంట్తోని అన్న కావాలి. హే ఇవన్నీ మాటలైతే కానీ చేతులలో ఏడైతాయి అని అంటారులే. చలో ఈ వీడియో చూడురి. ఈ దునియాలో మనం ఏమైనా సాధించాలంటే మన దగ్గర ఆలోచనతోనన్నా కావాలి, లేకపోతే టాలెంట్తోనన్నా కావాలి. హే ఇవన్నీ మాటలైతే కానీ చేతులలో ఏడైతాయి అని అంటారులే. అయితే ఇక్కడ ఈ అన్న ఆయన టాలెంట్తోని ఓ మంచి ఉపాయమే చేసిండు. అన్న చదువుకున్నదేమో 4వ తరగతి, కానీ అన్న తయారు చేసిన పరికరంతో చెరువులలో గట్టిన వాగుల చేపలు పడుతున్నాడు. ఇక ఈ అన్న ఇట్లా వేసుకుంటా గదే పని లెక్క మార్చుకున్నాడు. అట్లనే అన్న చేసుడే కాకుండా ఇంకో 4గురికి ఉపాధి కల్పించిండు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం కొర్లకుంట దగ్గర ముక్కెర చంద్రశేఖర్ అనే అన్న చిన్నప్పటి సందే చిన్నగా కరెంటుతోని ఉపాయాలు చేస్తున్నాడంట. మరికి అన్నకు గింత టాలెంట్ ఉన్నా ఇంకా చేపలు పట్టే మిషన్ ఎందుకు తయారు చేసిండని సోచాయిస్తున్నారులే. అయితే దీని వెనుక మరే అసలు మతలబ్ ఏందంటే వాళ్ళ ఊర్లంట చేపలు పట్టుకోనికి మస్తు తక్లీఫ్ అవుతుందని, ఇక వీళ్ళ కోసం ఏమన్నా చేయాలి అని అన్న ఆఖరికి ఇట్లా ఆలోచన చేసి ఇప్పుడు నడుస్తున్న ఈ టెక్నాలజీతోని అట్లనే బ్యాటరీతోని నడిచేటట్టు గిట్లా ఓ పరికరాన్ని ఉపయోగం చేసిండు అన్నట్టు. ఇక అంత మంచిగానే ఉన్నది కానీ మరి కరెంటు గట్లనే బ్యాటరీ అంటున్నారు. మళ్ళీ చేపలు పట్టడానికి నీళ్ళలో దిగితే ఏం కాదా అని అంటే గట్ల ఏం కాకుండా అన్న ముందుగానే ఉపయోగం చేసేసిండు. అట్లనే అన్నకు సర్కారు గిట్లా ఇంత సాయం చేస్తే ఇంకిన్ని అక్కడికొచ్చే పరికరాలు తయారు చేస్తా అని చెప్పుకుంటూ వచ్చిండు. ఈ అన్న చేసిన ఉపాయం మంచిగానే ఉన్నదని మస్తు మంది మెచ్చుకుంటున్నారు. విద్యుత్ ఉపయోగించి చేప ఖరాబు కాకుండా మనిషికి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా పట్టగలిగేది యంత్రం తయారు చేయగలనని చెప్పి యూట్యూబ్ను ఫాలో అయితే దాంట్లో చాలా కొన్ని వీడియోస్ దాంట్లో నాకు కనబడినాయి సార్. అదే ఉద్దేశంగా తీసుకొని అది విద్యుత్ కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఏ విధంగా తయారు చేయాలి అనే దాన్ని కనుగొనడం జరిగింది సార్. కనీసానికి ఒక 2 సంవత్సరాలు దాన్ని తయారు చేసుకుంటూ దానితోటే మళ్ళా టెస్టింగ్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇందులో ఇంకా ఏం తక్కువ ఉన్నాయి, దీనికి ఏం చేయాలి అన్నిటి అవకతవకలు కూడా లేకుండా చూసుకొని ఇప్పుడు 100% చేయగలుగుతుంది సార్. నాకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఇది, డబ్బులు కూడా లేదు సార్. నాకు ప్రభుత్వం ఏమైనా సహకారాలు అందించినట్లయితే నేను కొంచెం ముందుకెళ్ళి దీన్ని డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్.